రామేశ్వరంలో మహాశక్తి ప్రచార కార్యక్రమానికి అపూర్వ స్పందన. మంగళహారతులతో నల్లమిల్లికి అపూర్వ స్వాగతం పలికిన మహిళలు, గ్రామస్తులు. అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం రామేశ్వరంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ మినీ మేనిఫెస్టో ద్వారా ప్రకటించిన మహిళలకు మహాశక్తి ప్రచార కార్యక్రమంలో తెలుగు మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి మహాశక్తి పథకాల ద్వారా ప్రతి మహిళకు కలుగుతున్న లబ్ధిని వివరిస్తుంటే మహిళల నుండి అనూహ్యమైన స్పందన వస్తుంది. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గ తెలుగు మహిళా నాయకురాళ్లు, రామేశ్వరం గ్రామ నాయకులు, కార్యకర్తలు, పెద్దపూడి మండల నాయకులు, కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు సూర్యకుమారి, అనపర్తి నియోజకవర్గం తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు సిరసపల్లి లక్ష్మి, రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా సాధికార కమిటీ అధికార ప్రతినిధి సత్యగౌరి, అనపర్తి నియోజకవర్గ తెలుగు మహిళా కమిటీ అధికార ప్రతినిధి ధర్మసుల లక్ష్మి, మాజీ ఎంపీటీసీ నాగమణి, పెదపూడి మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు సత్యవతి, అనపర్తి నియోజకవర్గ నాయకురాళ్లు, మహిళా కార్యకర్తలు, రామేశ్వర గ్రామ నాయకులు, కార్యకర్తలు, పెద్దపూడి మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, ఒక రేషన్ కార్డుకి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. ఏమో మీ ఇంట్లో బీటెక్ డిగ్రీ చేసి ఎవరైనా ఖాళీగా ఉన్న యువతీ యువకులు ఉంటే వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కింద నెలకి 3,000 అంటే సంవత్సరానికి 36,000 ఇస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే 20 లక్షల మందికి జాబులు ఇస్తారు. ఏమో ప్రతి ఇంటికి కూడా ఉచిత మంచినీటి కూడా ఏర్పాటు చేస్తారు. ఈ పథకాలన్నీ రావాలంటే ఇక్కడ రామకృష్ణారెడ్డి గారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి. రాబోయే ఎలక్షన్లో 2 ఓట్లు ఇస్తారమ్మా. 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై వేసి అక్కడ మెజార్టీ. అలాగే అండి, మరి మీరే గెలుస్తారండి. ఈ ఆశలు మాకు ఎప్పుడూ ఉంటాయండి. మహిళలు ఉద్దేశించుకుని పథకాలు రిలీజ్ చేశారమ్మా. మన వ్యవసాయ కుటుంబం అయితే అన్నదాత పథకం కింద సంవత్సరానికి 20,000 వేస్తారమ్మా. కౌలు చేసిన వేస్తారు, రైతులకైనా వేస్తారు. మన ఇంట్లో 18 సంవత్సరాలు నిండి 59 సంవత్సరాల లోపు ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి కూడా నెలకు 1,500 ఇస్తారమ్మా. సంవత్సరానికి 18,000. డిగ్రీలు బీటెక్లో చదివి ఉద్యోగాలు లేకుండా ఉన్న నిరుద్యోగ యువకులకి నిరుద్యోగ వృత్తి కింద నెలకు 3,000 ఇస్తారమ్మా. సంవత్సరానికి 36,000. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినంటే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్నారు. ఉద్యోగం వచ్చే వరకు కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తారమ్మా. మన ఇంట్లో స్కూల్కి కాలేజ్కి వెళ్ళి పిల్లలు ఎంతమంది అయితే ఉంటారో అంతమంది కూడా ఒకరున్న, ఇద్దరున్న, ముగ్గురున్న, నలుగురికి కూడా ఒక్కొక్కరికి 15,000 చెప్పిన వేస్తారమ్మా. రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. జిల్లాలో మన మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సుల్లో టికెట్ లేకుండా ఫ్రీగా తీసుకెళ్తారమ్మా. ప్రతి ఇంటికి మంచినీటి సదుపాయం కల్పిస్తారు. మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చారు. ఆయన పార్టీ పెట్టినా కూడా కేవలం మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు అయితేనే భావితరాల భవిష్యత్తు బాగుంటుందని ఈరోజు ఆయన మద్దతు ఇచ్చారు. కాబట్టి మనం సైకిల్ కోటేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా గెలిపించుకున్నట్టు అవుతుంది. ఇక్కడ మనకు అభివృద్ధి చేసేది రామకృష్ణారెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారిని, రామకృష్ణారెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని ముగ్గురిని గెలిపించాలి. తీసుకున్నామ్మా ఎలా చేస్తున్నాడు అన్నీ మోసమే. కరెంట్ బిల్లు దాన్ని పెరిగిపోయినాయి. రోడ్లు పెట్రోల్ డీజిల్ పెరిగిపోయింది, నిత్యావసరాలు అన్నీ పెరిగిపోయినాయి. పప్పులు పెరిగిపోయినాయి, ఉప్పులు పెరిగిపోయింది, నూనె పెరిగిపోయింది, వంట గ్యాస్ పెరిగిపోయింది. అందుకోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలిపించున్నాము. సంవత్సరాల నుండి 50 సంవత్సరాల నుండి స్కూల్లో చదువుకున్న పిల్లలు ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురు సరే వాళ్ళకి కూడా సంవత్సరానికి డిగ్రీ మీదకి చదువుకున్న ఖాళీ ఉంటే వాళ్ళ ఉద్యోగం పెట్టుకున్న సంవత్సరానికి 30,000 అంటే నెలకి 3,000 తల్లి 20 లక్షల ఉద్యోగాలు ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగా ఉద్యోగాలు ఆడవాళ్ళు మా జిల్లాలో ఆడవాళ్ళు కూడా ఆత్మహత్య ఫ్రీగా ఇవ్వడానికి మన రేషన్ కార్డు మీద సంవత్సరానికి 3 సంవత్సరాలు ఇవన్నీ సైకిల్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు